ఏ పప్పు నానబెట్టకుండా అస్సలు శ్రమే లేకుండా అప్పటికప్పుడే దోశ తయారు చేసుకొని తినాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ దోశ అనేది ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇంకా వారంలో 2-3 సార్లు కూడా తయారు చేసుకొని తినవచ్చు. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా చేసుకోవాలనేది పూర్తిగా క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. జొన్న పిండి ఇలా 1 కప్పు బావు వరకు తీసుకోండి. మీరు ఎలా కొలత పెట్టుకుంటారో దాన్ని బట్టి ఇలా కొలత పెట్టి తీసుకోండి. ఇదే కప్పుతో 1/2 కప్పు అయితే రాగి పిండి కూడా తీసుకోండి. ఈ పిండిలోకి జీలకర్ర కూడా 1 పావు టీ స్పూన్ తీసుకొని 1 పావు టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకోండి. ఈ ఉప్పు జీలకర్ర పిండి మొత్తం కూడా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోండి. ఈ పిండిలోకి వాటర్ తీసుకోండి. ఈ వాటర్ కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ దోశ బ్యాటర్ కి ఎలాగైతే తీసుకుంటారో సేమ్ అలానే తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు తిక్కుగా కాకుండా ఇలా లూజ్ గా కలుపుకొని ఉంచుకోవాలి. ఈ పిండిలోకి బీట్రూట్ ఒకటి తీసుకొని ఇలా తురుముకొని దీంట్లోకి తీసుకోండి. 2 క్యారెట్స్ కూడా ఇలా తురుముకొని ఇలా దీంట్లోకి తీసుకోండి. ఉల్లిపాయ కూడా ఒక చిన్న సైజు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని 2 రెబ్బలు కరివేపాకు 1 ఇంచు మందం అల్లం కూడా పేస్ట్ చేసి దీంట్లోకి తీసుకోండి. ఈ ముక్కలు మొత్తం కూడా దాంట్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. 1 నిమ్మ చెక్క కూడా తీసుకొని ఇలా రసం అనేది దాంట్లో పిండేసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి. ఈ పిండిలోకి నిమ్మరసం తీసుకోవటం వల్ల ఈ దోశ పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటది. ఈ దోశ వేసుకోవటానికి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒకసారి ఇలా రాసేసుకొని మంట మీడియంలో పెట్టుకొని ఇలా దోశ బ్యాటర్ అనేది 1 గంట తీసుకొని ఈ దోశలు చిన్నగా ఉంటేనే చాలా బాగుంటాయి. ఇలా చిన్నగానే వేసుకొని తీసుకోండి. ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా దోశ అనేది ఇలా లైట్ గా పైన కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ స్లోగా 2 నిమిషాలు కాలిన తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇంకా మిగతా దోశలు కూడా ఇలానే రెడీ చేసేసుకొని మంచి కలర్ లో వచ్చేటట్టు ప్లేట్ లోకి తీసేసుకోండి. ఈ దోశకైతే చట్నీ కూడా అవసరం లేదు. పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. ఇలానే మీకు కావాలంటే ఇంకా ఏదైనా చట్నీలతోనైనా తీసుకోండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.